మహబూబాబాద్ జిల్లాలో గంజాయి విక్రయాలు విపరీతంగా పెరుగుతున్నాయన్నారు ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు. ప్రతి వీధిలో గుడుంబా బ్యాచ్ తయారవుతుందన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కఠిన చర్యలు తీసుకొని డ్రగ్స్ ను వెంటనే కట్టడి చేయాలని కోరారు. మహబూబాబాద్ జిల్లాలో ప్రధానంగా గాంజా అనేది విపరీతంగా ఉన్నది సార్. అటు ఉమ్మడి ఖమ్మం జిల్లా ఛత్తీస్గఢ్కు బార్డర్గా ఉండడం, అటవీ ప్రాంతం, కొండ కోనలు, తర్వాత రైల్వే ఫెసిలిటీ ఉండడం వల్ల విపరీతంగా ఎక్స్పోర్ట్ కూడా మహబూబాబాద్ కేంద్రంగా జరుగుతున్నది. ఈ మధ్యకాలంలో ఎక్కడ వెతికినా కూడా విపరీతంగా ఈ గాంజా అనేది పట్టుబడుతుంది. కానీ తక్కువ స్థాయిలో స్కూళ్ళలో చూసినా, కళాశాలలో చూసినా, ఏ కుటుంబాలు చూసినా విపరీతమైన ఆవేదన మహబూబాబాద్ జిల్లాలో ఉంది. దయచేసి ప్రభుత్వం తగిన చర్య చేపట్టాలి. గుడుంబా కూడా విపరీతంగా పెరుగుతుంది, నల్లబెల్లం కూడా. కాబట్టి అక్కడ అరాచకవాదం కానీ, నేరాల పరిస్థితి కానీ, ఇతరత్ర అసాంఘిక కార్యక్రమాలకి వేదికగా తయారవుతుంది. ప్రభుత్వం దీన్ని తీవ్రంగా పరిగణించాల్సిందిగా తమ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం.